మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అశోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, అంతట అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధమైన మా దేవా, మీ పాదాలకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో ఎంతైనా కూడా భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారమే. ఈ లోకంలో ఏమాత్రం కూడా దైవిక మార్గానికి ఉపయోగం లేని పరిస్థితిలో హానికరున్నాయి, కర్కశున్నాయి. నేను జీవిస్తూ ఉంటుండగా, మరణకరమైన పరిస్థితిలో ఉంటుండగా మీరు కనికరించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాది దేవుడైన మీరు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి పంపించినందుకై మీకు స్తోత్రాలు. అవును, ఆ యొక్క పచ్చి కొమ్మ ఆ నీటిలో పడిపోయినటువంటి ఆ గొడ్డలని ఏ రీతిగా పైకి తీసుకుని వచ్చిందో అందుకు నరకబడవలసి వచ్చింది, కొట్టబడవలసి వచ్చింది. సమస్త వైభవాన్ని కూడా విడిచి శ్రమల గుండా వెళ్ళి మరణించి సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న నా మట్టుకు వచ్చి నన్ను లేవనెత్తినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ మధ్యాహ్నం వేళ మీ వైపు చూస్తూ ఆ బలలో చేయి వేయటానికి ఇష్టపడుతున్నాం. చదివిన లేఖన భాగాలు వినికిడిలో మీరు ఆశీర్వదించాలని బోధించాలని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ ప్రియ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదివిన లేఖన భాగము మనకు బాగా పరిచయమైనటువంటి భాగమే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన బాప్తిసం తీసుకోవటము, బాప్తిసం అనంతరము ఆయన అరణ్యానికి కొనిపోవడము, 40 రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉండడము మనం ఎరుగుదము. ఆ తదనంతరము అపవాది చేత శోధించబడినటువంటి ఆ ప్రస్తావన సందర్భము మనం చదివినటువంటి భాగం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన శోధించబడ్డాడు. ఆయన చదివిన భాగములో ఎలా శోధించబడ్డాడో
ఆ శోధనలో నుండి ఎలా బయటికి వచ్చాడో, ఆ అనుభవాల్లో నుండి ఈ మధ్యాహ్నం వేళ మనం కూడా కొన్ని మాటలను మనము స్వీకరించిన వారమై యోగ్యముగా బలలో వేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకములో శోధనలు వస్తాయి, టెంప్టేషన్స్. శోధనలు ఎవరికి వస్తాయి అని అంటే విశ్వాసులకే వస్తాయి. పరీక్షలు ఎవరికి వస్తాయి అని అంటే విశ్వాసులకే వస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే శోధనలు అపవాది చేత, శోధకుడి చేత వస్తున్నట్టుగా మనం చూస్తాం. పరీక్ష, టెస్ట్ పీరియడ్లు దేవుడు ఆయా సమయాల్లో తన ప్రజలకు అనుమతి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ రెండు అనుభవాలు కూడా ఒక విశ్వాసి జీవితాన్ని పదును పెట్టడానికి, ఒక విశ్వాసిని ఎదిగించడానికి ఉపయోగపడే స్టెప్సే అని మనం గ్రహించాలి. ఎవరైనా ఇప్పుడు ఒకవేళ నేను శోధనలు అనేటివి ఎవరికైనా రావడం లేదా అని అడిగితే, మీ మనస్సుల్లోనే మీరు చేతులు ఎత్తండి అని అంటే, ఒకవేళ ఎవరైనా మాకు రావడం లేదు అని చేతులు ఎత్తితే వారు విశ్వాసులు కాదు అని అర్థం. వారు ఇంకా మారు మనసు పొందలేదు అని అర్థం. అంటే శోధనలు అనేటివి అందరికీ వస్తాయి, విశ్వాసులైన వారికి మాత్రమే వస్తాయి. అందరికీ శోధనలు అవిశ్వాసులకు లేదా యేసు ప్రభును నమ్మని వారికి శోధనలు లేవు. కనుక శోధనలు అనేటివి అందరికీ వస్తాయి. అయితే శోధనల్లో పడకుండా ఉండడమే మన బాధ్యతగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత అనుభవాల్లో మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. శోధన అని అంటే, శోధించటము అని అంటే, అది మన వాడుక భాషలో నేను చెప్పాలి అని అంటే ప్రలోభము అని అర్థం. ప్రలోభ పెట్టడం. ఒకవేళ స్పిరిచువల్ మాటలో చెప్పాలనంటే పాపములో పడిపోవడానికి, మరణములో పడిపోవడానికి, ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి చేసే ప్రయత్నమే ప్రలోభము అన్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు ఆదికాండములో మన పితరులైన ఆదాము అవ్వల యొక్క అనుభవాలను మనం చూస్తే, దేవుడు వారికి ఆ వనములో ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ పండును తినవద్దు అని చెప్పినప్పుడు, అపవాది వెళ్ళి ఏమీ కాదు మీరు అది తినవచ్చు అని చెప్పినప్పుడు అది ప్రలోభము. అది దానిని ఎరవేయుట అని కూడా మనం చెప్పవచ్చు. కనుక వారు ఏదో ఒక దేవదూతల వలె అవుతాము అన్నటువంటి ఒక భ్రమను పుట్టించి ఆ యొక్క పండును వారు తినేలాగా చేయటం అనేది మనం చూస్తాం. వారు నష్టపోయినట్లుగా మనం చూస్తాం. జనరల్గా పల్లెటూళ్ళల్లో మనం చూస్తాం, ఏదైనా ఒక చెరువులో లేదా ఒక నదిలో ఒక పొడవాటి కర్ర తీసుకొని దానికి ఒక పొడవైనటువంటి దారం కట్టి చివరిలో ఒక చిన్న కొంకి పెట్టి దానికి ఏదైనా ఒక ఎర లేదా ఒక ఆహారం దానికి తగిలించి ఆ చెరువు లోపల చేపల కోసం వేసినప్పుడు ఆ చేపలు ఆ ఎరకు చిక్కుకొని పట్టుపడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే మనము గమనించవలసింది ఏమిటి అనగా, ఈ ఎర అనేది చాలా చౌకైనది, చాలా విలువలైనటువంటిది. దీన్ని చూపించి విలువగల వాటిని దోచుకోవడమే మనము గమనించినట్లయితే ప్రలోభ పెట్టడం. అదే మరి లిటరల్గా బైబిల్ గ్రంథంలో
శోధించబడము అనే మాటను మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు 3 రకాలుగా మనం చదివిన భాగాల్లో ఆయన శోధించబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు రండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. మొట్టమొదటిగా దేని చేత ఆయన శోధించబడ్డాడో చూద్దాం. 3-4 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. 3-4 వచనాలు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 3-4. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ఇక్కడ ఉపవాసం అయిన తర్వాత యేసు ప్రభువు వాంటెడ్ ఏమిటి? ఆయనకు అవసరం ఏమిటి? ఆయన నీరసించిపోయాడు, ఆకలిగా ఉన్నాడు, ఆహారము అవసరమైంది. శోధకుడు కనిపెట్టాడు. అందుకని ఇప్పుడు యేసు ప్రభుతో అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా ఉన్నట్లుగా ఆజ్ఞాపించు, అనగా రాళ్లను రొట్టెలుగా చేసుకుని భుజించు అని ఇక్కడ ఎర వేస్తుంది, ప్రలోభ పెడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని మరి ఇక్కడ అపవాది అంటున్నట్లుగా చూస్తుంటున్నాం. అంటే ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం ఏమి తప్పేమి కాదు. లేదా యేసు ప్రభు అద్భుత కార్యాలు ఆయన జీవిత అనుభవంలో అద్భుత కార్యాలు చేశాడు, అద్భుత కార్యం చేయడము తప్పు కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అలా చేయటం లేదు. అపవాది ఏమి చెప్పిందో అలా చేయటం లేదు. యేసు ప్రభు ఆయన ఏమని ఆన్సర్ ఇస్తున్నాడు ఇక్కడ? మనుష్యుడు 4వ వచనము, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది అన్నది లేఖన భాగాలని ఉటంకిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క విధానము ఇక్కడ మనము చూచినట్లయితే ఆహారము అవసరమే, రొట్టె అవసరమే, కానీ దేవుని చిత్తము, దేవుని మాట ప్రధానమైంది. నీవు చెబితే నేను తినబనలేదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. దేవుడు చెబితే, దేవుని మాట వస్తే నేను, నా తండ్రి మాట వస్తే నేను తింటాను. కానీ దేవుడు నన్ను మాట ఇచ్చి పంపించాడు, ఆ మాటే నాకు ఆహారము. ఆయన చిత్తము చేయాలని పంపించాడు, ఆయన చిత్తమే నాకు ఆహారము అని అంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కదండి. మనము ఇంకొక సందర్భంలో చూస్తాము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము చూడండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 32-34 వచనాలు. అందుకు ఆయన, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఇది వినండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది అన్నమాట యేసు ప్రభు దృక్పథం. సో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏమిటనగా, మొదటిది ఏమిటనగా దేవుని చిత్తము చేయటము, దేవుని మాటే నాకు ఆహారము అని ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు యొక్క యాటిట్యూడ్ వల్ల, లేదా సాతానుకు ఆయన రెస్పాండ్ అయ్యి, లేదా ఆ యొక్క పరిస్థితిలో ఎదుర్కొని బయటపడిన విధానములో మనము నేర్చుకోవలసింది ఏమిటనగా, మన జీవిత యాత్రలో మొట్టమొదటిగా
దేవుని వాక్యము లేదా దేవునికే మనము మొట్టమొదటిగా ప్రయారిటీ ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. లూకా రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ లోకములో ఉన్నటువంటి వాటి విషయంలో అనగా రొట్టె, అక్కడ యేసు ప్రభుకు అపవాది అంటుంది, ఆ రాళ్లను రొట్టెగా చేసుకొని తిను. రొట్టె అవసరమే, కానీ దానికి ముందు దేవుడు ఉండాలి, దానికి ముందు దేవుని మాట, దానికి ముందు దేవుని చిత్తము. మొదట దేవుడు, అప్పుడు వాటి వెంటనే రొట్టె వస్తుంది, ఆహారం వస్తుంది, అన్నీ కూడా నెరవేర్చబడతాయి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది అదే. అందుకని లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 31లో చాలా క్లారిటీగా చెప్పబడుతుంది చూడండి. 12వ అధ్యాయం లూకా 31, 12:31. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. మన దైనందిన జీవితంలో మనము ఫస్ట్ ప్రయారిటీ వేకువజామున లేచిన వెంటనే ఉదయకాలంలోనే మనము దేవుని వాక్యానికి, ప్రార్థనకు, దేవుని యొక్క చిత్తానికి, దేవునికి మనము టైం ఇచ్చినట్లయితే లేదా దేవుణ్ణి ఘనపరిచినట్లయితే, దేవుని వాక్యాన్ని భుజించినట్లయితే, ఆ తదుపరి ఆ దినములో మనకు ఏమి కావాలో, మన జీవితంలో మనకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా వెంట వస్తాయి. మనకు అనేక సందర్భాల్లో మన వృత్తిపరంగా బైబిల్ను పక్కన పెట్టి ప్రార్థన పెట్టి ముందు ఆ పని చేయాలి. అనేక సార్లు అలా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఆహారం కావాలి, అన్నీ కావాలి, కానీ వాటికి ముందు దేవుడు ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వర్లారా, మొదటగా ఇక్కడ మనము గమనించినప్పుడు, ఈ లోకంలో మనము మన యాత్రా జీవితం కొనసాగిస్తుంటున్నప్పుడు ప్రభువైన యేసు చెప్పినటువంటి లేదా అపవాదికి ఇచ్చినటువంటి ఆన్సర్ మనము కూడా మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే, ఏమని ఇచ్చాడు? కేవలము రొట్టె ద్వారా మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. మనము దేవుని వాక్యములో నుండి మనకు కావలసిన అవసరతలన్నీ కూడా ఆ వెలుగులో వాటిని చూడాలి. దైవత్వములో నుండి, ఆ కాంతిలో నుండి మనము వాటిని చూడాలి. అంతేకాని మన అవసరాలు, మన ఫిజికల్ నీడ్, వాటిని ప్రయారిటీ పెట్టి వాటిలో నుండి దేవుణ్ణి చూడకూడదు. వాటిలో నుండి మన అవసరతలన్నీ తీర్చుకోకూడదు, అలాగ డామినేట్ చేయకూడదు. మన జీవితంలో వాక్యపు స్పర్శ కలిగిన వారమై ఉండాలి అన్నది ఇక్కడ చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి మాటలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే అనే మాటను ఇక్కడ ఉపయోగిస్తుంటున్నాడు. దేవుని కుమారుడు అని అపవాదికి తెలుసు. బాప్తిసం తీసుకుంటున్న సందర్భంలో పరలోకములో నుండి స్వరం కూడా రావడం మనం చూస్తాం. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని. ఆ యొక్క సాక్ష్యం అనంతరము జరుగుతున్న సంఘటన ఇది. అయినా ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాటను ఉపయోగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ అపవాది యొక్క వ్యూలో యేసు ప్రభువును దేవుని కుమారుడుగానే గుర్తిస్తుంది. కానీ ఇక్కడ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో అది గమనించాలని చూస్తుంది. యేసు ప్రభు యొక్క అహం ని పరీక్షిస్తుంది. తండ్రితో తనకున్నటువంటి సంబంధములో ఎలా నిలబడ్డాడో అన్న విషయాన్ని ఇక్కడ
పరీక్షిస్తుంది, శోధిస్తుంది. అందుకని ఇక్కడ తన మాట పెడచెవని పెట్టి, అనగా ఓహో అపవాది, నేను దేవుని కుమారుడని నువ్వు చెబుతున్నావు కదా, చూసుకో, రాళ్ళను రొట్టెగా చేసుకొని నేను తినేస్తా అని అంటాడేమో. అది అపవాది యేసు ప్రభును శోధిస్తున్నటువంటిది. యేసు ప్రభు ఆ చిక్కులో ఆయన చిక్కుకోలేదు. అందుకనే ఆయన అంటున్నాడు, తనకు ఆకలి వేస్తుంటున్నప్పటికీ ఆయన దైవిక నియమాన్ని ఆయన మరి పక్కకు వచ్చి ఆయన ప్రవర్తించలేదు. దైవిక క్రమములో, దేవుని చిత్తములో తను వెళుతుంటున్నట్టుగా మనం చూస్తాం. అందుకని మరి దేవుని మాటే దాని వలనే జీవిస్తారు అని అక్కడ చెబుతుంటున్నట్లుగా మనం చూస్తాం. తన యొక్క కుమారుడుగా తనకిచ్చిన అధికారాన్ని అక్కడ దుర్వినియోగం చేయడం లేదు. తన స్వార్థానికి, తన ఆకలికి, తన ఇగోకు యేసు ప్రభు అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సాతాను అక్కడ తను సిగ్గుపడిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 30 వచనములు చూస్తే, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 30 వచనము, నా అంతటా నేనేమియూ చేయలేను. ఒక్క నిమిషం, 5వ అధ్యాయము 30 వచనం చదవండి. ఇప్పుడు చేయలేను, తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుతును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. అది అన్నమాట ఇక్కడ చెప్పేది. నా అంతటా నేను ఏమీ చేయను. ఆయనకు అధికారము ఉంది, ఆయన చేయగలడు, కానీ ఆయన తండ్రి నుండి డీవియేట్ కావడం లేదు. తన స్వార్థం కొరకు, తన ఆకలి కొరకు దైవిక క్రమాన్ని దాటడం లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు అన్నమాట. అలాగే 6వ అధ్యాయము 38 వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అలా అయితే ఈ మొదటి శోధన ద్వారా మనము నేర్చుకోవాల్సింది, మన జీవిత అనుభవాల్లో భౌతికమైన అవసరతలు అన్నీ కూడా మనకు తీర్చబడాలి. వాటన్నిటికీ ముందు దేవుని వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుడు ఉండాలి. దేవుడు ఫస్ట్, మొదట ఆయన, ఆ తర్వాత మిగిలినవి. అంతేకాదు, రెండవదిగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభుకు ఆయన చేయగలిగినప్పటికీ ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఆయన అతిక్రమించలేదు. దేవుని చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. తన చిత్తము, తన ఇష్టము చేయటం లేదు. అది దైవిక క్రమములో వెళ్ళాలన్నది ఆయన ఉద్దేశం. యేసు ప్రభువును అంగీకరించినటువంటి మనము దైవ సంబంధమైనటువంటి సంపదను మనకు దేవుడిచ్చాడు. ఆయన రక్షణనిచ్చాడు, ఆత్మదేవుని ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, వాక్యాన్ని బోధించే అనుభవాన్ని ఇచ్చాడు, అనేక తలాంతుల వరాలు ఇచ్చాడు, పరిచర్యలు ఇచ్చాడు. వీటిలో మనము ఎలా నిలబడుతున్నాం? దైవ క్రమంలో మనకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వయంగా కుమారుడై ఉండి కూడా తను ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యము, అధికారం ఉన్నప్పటికీ కూడా దైవక్రమంలో ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మనము కూడా మనకున్నటువంటి సంపదను దైవక్రమంలో మనం ఉపయోగించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మన స్వార్థం కొరకు, మన ఇష్టం కొరకు, మన అహం కొరకు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దైవిక సంపదను ఉపయోగించుకోకూడదు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఏ పరిచర్యలో నిలబడ్డా దేవుని
ఘనపరిచే వారముగా ఉండాలి. మన ఇష్ట ప్రకారము మనకిచ్చిన సంపదను ఉపయోగించుకోవడానికి లేదు. ఏ పేరు ప్రతిష్టకు ఉపయోగించుకోవడానికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఉపయోగించుకోలేదు కదా. ఆయనకు ఆకలేస్తుంది, స్వార్థానికి ఉపయోగించుకోలేదు. మనము స్వార్థానికి ఉపయోగించుకోవడానికి లేదు. మన గొప్పలకు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. మనుష్యుల మెప్పు కొరకు, ఓహో సాతాను అపవాది టెంప్ట్ చేసింది, నిరూపిస్తాం అని యేసు ప్రభు రాళ్ళను రొట్టెలుగా చేయలేదు. మనుష్యుల మెప్పు కొరకు మనము నిలబడకూడదు. దేవుని మహిమార్థమై ఉండాలి. ఇది మొదటి శోధనలో మనము నేర్చుకోవలసిన పాఠం. రెండవ దానికి వెళ్దాం. రండి, 4వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాలు అందరం కలిసి చదువుకున్నామండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనం. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, అందరం కలిసి చదువుకున్నామండి, దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. 7వ వచనాన్ని కూడా చదువుదాం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ప్రియమైనటువంటి వారలారా, అపవాది వెంబడిస్తూనే ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును తీసుకొని ఆ దేవాలయము శిఖరము పైకి తీసుకొని వెళ్ళి అంటుంది, నువ్వు ఇక్కడ నుండి క్రిందికి దూకు. నువ్వు క్రిందికి దూకితే నీకు వాగ్దానం ఉంది కదా. వాక్యములో ఏమని ఉంది? 91వ కీర్తన, రండి, 91వ కీర్తన 11వ వచనం చదవండి. 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 12. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఇప్పుడు అపవాది ఉపయోగిస్తున్నాడు. యేసు ప్రభు ఎలా మాట్లాడినాడో అలానే అపవాది మాట్లాడుతున్నాడు. మొదటగా శోధనలో యేసు ప్రభు ఏం చెప్పాడు? దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఉటంకించాడు, కోట్ చేశాడు. ఏమిటి? ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినమంటే ఆయన అన్నాడు, ఈ రొట్టె వలన కాదు మనుషుడు బ్రతికేది, దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు అని ఉంది అని చెప్పాడు. అందుకని ఇప్పుడు సాతానుడు తీసుకొని వచ్చి, నువ్వు దేవుని వాక్యం వల్ల జీవిస్తారని ఇందాక చెప్పావు కదా, నీ దేవుని యొక్క వాక్యం లేదా దేవుని మాట, దేవుని మీద దేవుని వాగ్దానం ఆధారం చేసుకొని నీవు పైనుండి కిందికి దూకు, నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, నిన్ను జీవింపచేస్తారు, నువ్వు జీవిస్తావు. నువ్వే చెప్పావు కదా దేవుని వాక్యం వలనే జీవిస్తారని. ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది, నీవు దూకు అని ఒక ప్రలోభాన్ని వేశారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన వచ్చింది దేవుని పని చేయటానికి. ఆయన సర్కస్ విన్యాసాలు చేయడానికి కాదు కదా వచ్చింది. ఆ పర్వతం మీదకి వెళ్ళమని చెప్తే పర్వతం ఆ యొక్క దేవాలయము ఆ చివరికి వెళ్ళడము, ఆ అంచును నిలబడము, అక్కడ నుండి గుయ్యని కిందికి దూకడము, అక్కడ దూతలు ఎత్తి పట్టుకుంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడము, మళ్ళీ ఆ శిఖరం మీదకి వెళ్ళడము, మళ్ళీ దూకడం, విన్యాసాలు చేయడానికి వచ్చాడు ఆ యేసు ప్రభు. ఆయన పని అది కాదు కదా. ఇక్కడ ఎంత తెలివిగా అపవాది ఉపయోగిస్తుందంటే, నీకు వాగ్దానం ఉంది కదా. 91, 11, 12లో కీర్తనకారుడు అంటున్నాడు కదా, వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానము చేత పట్టుకొని నీవు దూకు అని చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంలో ఇప్పుడు చదవండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. నీ దేవుణ్ణి శోధించకూడదు. ఇక్కడ శోధన అనే మాట టెస్ట్ అని మనం చూడవచ్చు, పరీక్ష చేయడం అనేది. నీ దేవుణ్ణి నీవు పరీక్ష చేయకూడదు అనేది మరొక చోట ఉంది కదా. అందువల్ల నేను నువ్వు చెప్పినట్లుగా ఆ దేవాలయపు శిఖరానికి వెళ్ళి అక్కడ నుండి దూకడము, ఇలాగ విన్యాసాలు చేయను అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి వాగ్దానము చేపుని 91:11-12 ప్రకారము ఆయన విన్యాసాలు చేయడం వలన ఏ మనుష్యునికైనా లాభమా? దేవుని చిత్తము ఏ కోశమైనా ఏ కొంచెమైనా నెరవేరుతుందా? పక్కనున్న వారికి ఏమైనా ఉపయోగమా? గ్రహించిన వాడై ఆయన తన పరిచర్య చేయటానికి వచ్చినాడు కనుక అపవాదిని జయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాని యొక్క ప్రలోభాన్ని ఎదుర్కొని ప్రలోభానికి లోను కాకుండా ఆయన నిలబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న వేళ విశ్వాసులమైన మనము దేవుని వాగ్దానం మీద విన్యాసాలు చేస్తున్నామా? దేవుని వాక్యమే మన ఆధారం. దేవుని వాక్యం ఆధారం చేసుకుని విన్యాసాలు చేసేవారంగా ఉంటాం. కొందరు ఉంటూ ఉంటారు. నేను తిరుపతిలో చదువుకుంటూ ఉంటున్నప్పుడు, యూ మినిస్ట్రీ చేస్తూ ఉంటున్నప్పుడు మాతో పాటు కొంతమంది బ్రదరన్ అసెంబ్లీకి వెళ్ళేవారు, కొంతమంది పెంతెకోస్తుకు కూడా వెళ్ళేవారు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక విశ్వాసికి తీవ్రమైన జబ్బు వస్తే వారు దేవుని వాగ్దానం చేపట్టుకొని ప్రార్థన చేయడం మొదలెట్టారు. దేవుని వాగ్దానాలు, అనేక వాగ్దానాలు, ఆమె సంవత్సరానికి ఏం వాగ్దానాలు వచ్చాయి, కుటుంబానికి ఏమొచ్చాయి, ఏం చేశారో ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఆమె ప్రాణం పోయింది. వాగ్దానాలతో విన్యాసం. దేవుడు ఆయన వాగ్దానాలు మనకు ఇచ్చాడు. ఆయన వాగ్దానాలు విలువైనవే, అవి మన కొరకే ఇచ్చాడు. అవి ఆయన టైములో మన అవసరాన్ని బట్టి ఆయన చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాదు మనము మన టైంలో మనము ఇష్టం వచ్చినట్లు చేయాలని, అందులో విన్యాసాలు చేయాలని అని అంటే కుదరదు అన్న విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అనుభవంలో నుండి మనం చూస్తుంటున్నాం. నిరుపయోగమైనటువంటి విన్యాసాలు, తీవ్రమైనటువంటి దేహంలో నలత ఉంటుంది, జబ్బులుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళరు. ఏమంటే మేము విశ్వాసులము, దేవుడే మాకు న్యాయం చేస్తాడు. దేవుడు నయం చేస్తాడు. నయం అవటానికి మార్గాలు చూపించాడు కదా. నువ్వు మళ్ళీ బాగలేకపోతే దేవునికి మార్కులు వేస్తావు. దేవునికి పరీక్ష, దేవునికి మనం పరీక్ష పెట్టకూడదు. అతి భక్తి, అతి విశ్వాసము, బలహీనము, జబ్బులున్నాయి, రకరకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉపవాసం ఎవరు ఉండమన్నారు? లేదా అనేక దినాలు ఉపవాసం ఎవరు ఉండమని చెప్తున్నారు? నీ దేహం అనుమతిని బట్టి.
దేవుని పరీక్షించటం. ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేక విన్యాసాలు, ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయని విన్యాసాలు పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఎక్కడో స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని పరిగెత్తుకుంటూ విన్యాసము దేవుని వాక్యం మీదనే. ఇది తప్పు అన్న విషయాన్ని ఇక్కడ మనం ఈ భాగంలో నుండి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనము ఆ విన్యాసాలు చేయటం వలన ఏ ఒక్కరికైనా ప్రయోజనం అండి? పక్కనున్న వాళ్లకు, నీ ఇంటికి, సమాజానికి, సంఘానికి ఏమైనా అవసరమా? ఏమైనా అవసరం తీర్చబడుతుందా? నిష్ప్రయోజనమైనటువంటి అవి వాగ్దానం మీదనే మనము కట్టుకుంటున్న వారంగా ఉంటున్నాం. అది కరెక్ట్గా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన అపవాదిని జయించిన వాడుగా, వాని ప్రలోభానికి లోను కాని వ్యక్తినిగా ఆయన ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు వచ్చింది విన్యాసాలు చేయటానికి కాదు, పరిచారము చేయటానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ రెండవదిగా మనం చూస్తాం, ఇక్కడ ఇది దేవుణ్ణి పరీక్షించకూడదు అన్నటువంటి సత్యాన్ని, దేవుణ్ణి శోధించకూడదు అన్న సత్యాన్ని యేసు ప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన లేఖనాల్లో నుండి ఆయన గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని మనం చూస్తాం, మరి ఆ పాత నిబంధన గ్రంథంలో అనుభవాలు ఆయన ఎరిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 17:2 వచనము. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పిన 7వ వచనము. అప్పుడు ఇశ్రాయేలులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేర్లు పెట్టెను. ఇది ఇశ్రాయేలుల అనుభవము. దేవుని పరీక్ష పెడుతున్నారు, దేవుని శోధిస్తున్నారు. అసలు మా మధ్య దేవుడు ఉన్నాడా లేదా వారు తుడిచిపెట్టుకొని పోయినట్లుగా మనం తర్వాత కాలంలో చూస్తాం. సంఖ్యాకాండం 21:5-6 వచనాలు. సంఖ్యాకాండం 21:5-6 వచనాలు. మాట్లాడి చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులు అనేకులు. ఇక్కడ యేసు ప్రభు ఎరుగును, దేవుణ్ణి శోధించిన వారు ఎవరూ కూడా మనుగడ సాగించలేరు. శోధించడము అనగా పాపము చేయడము, శోధించడము అనగా దేవునికి వ్యతిరేకంగా జీవించడము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? మనము ప్రభువును శోధింపక యుందము. హెబ్రీ రాసిన పత్రికలో అదే మాటలు మనం చూస్తాం. విశ్రాంతిని పోగొట్టుకున్నారట వారు శోధించి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రిని ఆయన శోధించలేదు. అపవాది తీసుకొని వచ్చినటువంటి భ్రమను కలిగించినటువంటి దాన్ని, ఆ ప్రలోభానికి యేసు ప్రభు లొంగి
ఆయన శోధించలేదు, జయించాడు. దేవాలయం నుండి కిందికి నేను దూకుతున్నాను, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనేది విశ్వాసం కాదు. గాలిలో దీపము పెట్టి నా దేవుడు దీపాన్ని ఆర్పడు అనేది విశ్వాసం కాదు. దేవుణ్ణి విశ్వాస్యతను అనుమానించడం. అది మన యొక్క బిజినెస్ కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. నాకు దేవుడు ఇది చేస్తే నేను నమ్ముతాను, అది బలహీనమైన విశ్వాసము. నాకు దేవుడిది ఇస్తే నేను నెక్స్ట్ ఇలా జీవిస్తాను, బలహీనమైన విశ్వాసము. దేవునికి పరీక్ష పెట్టే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క వాగ్దానాలు అన్నీ కూడా ఉన్నాయి, అన్ని సమయాల్లో నెరవేర్చబడతాయి. కానీ ఆయన చిత్త ప్రకారమే మన జీవితాల్లో నెరవేర్చబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మూడవ అంశానికి వెళదాం, మూడవ శోధనకు వెళదాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనం అందరం కలిసి చదువుకున్నామండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. ఇది ఇప్పుడు సాతాను సంభాషణల్లో బైబిల్లో లేదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకా నాకు సారీ చెప్పు అని అడుగుతుంది. ఎవరిని? యేసు ప్రభువును. యేసు ప్రభువును అపవాది, నువ్వు నాకు సారీ చెబితే ఇదిగో ఈ రాజ్యాలన్నీ, ఈ రాజ్యం యొక్క వైభవాన్ని, ధాన్య వజ్ర సమస్త వైభవాన్ని, మహిమను నీకు ఇస్తా అని యేసు ప్రభుతో అంటుంది. అంటే సారీ చెప్పడం అంటే ఏమంటుంది ఇక్కడ? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే. ఎప్పుడు ఎవరికైనా సాగిలపడి నమస్కారం చేస్తాం? ఏదైనా మనము వారిని సారీ అడిగి, క్షమాపణ అడిగితే నీ కాళ్ళు పట్టుకుంటా, క్షమించు అనే పదజాలం మనం వింటాం. కనుక నీవు రాళ్లను రొట్టెగా చేసుకోమంటే నువ్వు చేసుకోలేకపోయావు. నీవు అదిగో దేవాలయం శిఖరం మీద నుండి దూకు, నీ దేవదూతలు వచ్చి నీ వాగ్దానం ప్రకారం నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని అంటే అది నువ్వు చేయలేకపోయావు. నీ వల్ల ఏం కాదు, నీ తండ్రి వల్ల ఏమి కాదు, నా వల్ల అవుతుంది. నువ్వు నాకు నమస్కారం చేయి, నన్ను నువ్వు దేవునిగా స్వీకరించు, నేను నీకు ఇస్తాను, నేను నీకు సమకూరుస్తాను. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు ఏమంటున్నాడు? చదవండి ఆ మాట. అది ఏమంటున్నాడు ఇప్పుడు? ఇంకా ఆయన లేఖనాలు ఎత్తి చూపించడం ఆయనకు అలవాటైపోయింది. అందుకని ఇప్పుడు అంటున్నాడు, ఇంకా నువ్వు చాలు సాతానా, యు గెట్ అవుట్. సాతానా వెళ్ళిపో ఇక నుండి. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉంది. నీకెలా మ్రొక్కుతా, నీకెలా సాగిలపడతా?
సాతాను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సాతానుకు మ్రొక్కి సాతాను సామంతరాజుగా ఉండడానికి యేసు ప్రభు రాలేదు కదా. మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని రాజ్యము నిర్మించడానికే, అందులో అనుమానం లేదు. కానీ సాతానుకు నమస్కారం చేసి సాతాన్ని దేవునిగా చేసుకొని లేదా సాతాను రాజుగా భావించి అతని కింద ఒక సామంత రాజుగా ఉండడానికి యేసు ప్రభు రాలేదు కదా. సామంత రాజుగా వస్తే కొన్ని రాజ్యాలు ఏలొచ్చు, కొన్ని లాభాలు ఉన్నాయి, కొంత అధికారం ఉంటుంది, కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ అందుకు కాదు యేసు ప్రభు వచ్చింది. ఆయన దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. అందులో భాగంగా ఆయన ప్రతి మనుష్యుని దగ్గరికి వెళ్ళాలి, రోగులను స్వస్థపరచాలి, ఆయా వ్యాధులతో దెయ్యాలతో బాధపడుతున్న వారిని విడిపించాలి, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, పేదలను, దరిద్రులను, కుష్ఠరోగులను, సామాన్యులను, పాపములో ఉన్న వారిని వారి కొరకు శిక్షణ అనుభవించాలి, ప్రాణం పెట్టాలి, మరణించాలి, తిరిగి లేవాలి. ఇది తద్వారా ఆయన రాజ్యము నిర్మించదలిచాడు. ఆయన రాజ్యం చేయటానికి రాలేదు, ఆయన పరిచారం చేయించుకోవటానికి రాలేదు, ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు, ఆయన సేవకునిగా వచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము అపవాదిని ఎదిరించిన సందర్భంలో అర్థాన్ని గమనిస్తూ వస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, ఆ ప్రభు యొక్క బిడ్డలము మనము అయినప్పుడు ఈ భూమి మీద మనము క్రీస్తు రాజ్యాన్ని ఆయనతో పాటు నిర్మించే భాగస్థులమై మనం ఉన్నాం. మనం ఆ పనిలో భాగస్థులంగా ఉన్నామా? సాతాను సామంతు రాజులుగా ఉన్నామా? అనేక పరిస్థితుల్లో అనేక వాటికి కాంప్రమైజ్ అయిపోయి ఆ కాంప్రమైజ్ లైఫ్లో ఉండి దేవుణ్ణి అవమానపరుస్తున్నామా? స్వతంత్రంగా సాతాను సామంత రాజులుగా ఈ భూమి మీద మనము ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? మనం ఈ మధ్యాహ్నం వేళ పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇదే సందర్భంలో మరో మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సాతాను యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి అనే మాట ఏమిటి అనగా, నీవు నాకు మొక్కితే నీకు ఈ రాజ్యమహిమను ఇస్తాను. క్షణమే అది పని. యేసు ప్రభు అనుకున్న రాజ్య నిర్మాణం ఎంత? అది లెంగ్తీ ప్రాసెస్. ఆయన సేవ చేయాలి, ఆయన 3.5 సంవత్సరంలో ఇంకా జీవించాలి, ఆయన శ్రమలు పొందాలి, ఆయన మానవాళి శిక్ష అంతా అనుభవించాలి, మరణానికి వెళ్ళాలి, సమాధి నుండి తిరిగి లేవాలి, రాజ్యాన్ని నిర్మించాలి, సేవకుడుగా పరిచారకుడుగా కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి, అవమానం పొందాలి, హీనమైన రీతిలో మనుషులతో చూడబడాలి. ఆ తర్వాత రాజ్యం. అది సాతాను యొక్క ఆలోచన. నీకు అదంత ఎందుకు? నేను ఆ రాజ్యాలేదో నేను ఇస్తాను కదా. యేసు ప్రభు అడ్డదారిలో రాజ్యాన్ని నిర్మించడానికి ఇష్టపడలేదు. అడ్డదారిని యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకోలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. మన ఆత్మీయ జీవిత విధానంలో మనము ఈ లోకములో సమాజంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు బిడ్డలంగా, విశ్వాసులంగా
మన భౌతిక అవసరాల కొరకు, మన ఇంటి కొరకు, మన ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మన యాటిట్యూడ్ ఎలా ఉంది? అడ్డదారిలో పయనిస్తున్నామా? పరలోక రాజ్యములో లేదా పరలోక రాజ్య నిర్మాణములో లేదా పరలోక రాజ్యములో లేదా దేవుని యొక్క ప్రభువైన క్రీస్తు జతపనివారుగా మనం ఉండాలంటే, మహిమలో చేరాలంటే యేసు ప్రభు యొక్క శ్రమలలో మనం కూడా పాలివారం కావలసిందే. సులభమైన మార్గము, తేలికమైన మార్గము, అడ్డ మార్గము పరలోక రాజ్యాన్ని చేర్చలేవు అన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన దేవుడు. మీరు కొంచెము కాలము ఈ భూమి మీద ఉన్న కాలము మీరు కూడా శ్రమలు పడాల్సిందే. ఆ యేసుక్రీస్తు ఎంచుకున్న మార్గములో మనం వెళ్ళవలసిందే. అడ్డదారి లేదు. అప్పుడే మన జీవితంలో దేవుని రాజ్యం చూస్తాం, మన కుటుంబంలో దేవుని రాజ్యం చూస్తాం, మన సంఘంలో దేవుని రాజ్యం చూస్తాం, సమాజంలో దేవుని రాజ్యం చూస్తాం. వేగంగా సెకండ్స్లో, నిమిషాల్లో జరిగిపోవాలా? అడ్డ మార్గము కూడా వెళ్ళాలనేది క్రీస్తు మార్గము కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు చివరి భాగం చదవండి, 11వ వచనము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇది ముగింపు. యేసుక్రీస్తు ప్రభువు అపవాది పెట్టిన ప్రలోభాలకు వేటికి లొంగక ఎప్పుడైతే జయ జీవితం కలిగి ఉన్నాడో తన ఆకలి దేవుడు తీర్చాడు. తన దేవదూతలను పంపించాడు. పరిచర్య అక్కడ జరిగింది. దేవునితో ఎన్కౌంటర్ కావాలి అని అంటే ఆయనతో ఆ సంబంధ బాంధవ్యాలు లేదా ఆయన ద్వారా పరిచర్య, ఆయన ద్వారా మన నీడ్స్ తీర్చబడాలి అని అంటే ఈ అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వాటిలో ఏ ఒక్కదానిలో ప్రలోభానికి గురి అయినా ఈ శ్రేష్టమైన అనుభవాన్ని ఆయన మిస్ అయ్యిండేవాడు. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకు శోధనలు వస్తాయి. శోధనల్లో మనం నిలబడినప్పుడు ఇదిగో ఈ దేవదూతలు వచ్చి యేసు ప్రభుకు పరిచర్య చేసినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మనకు దేవుడు సహాయం చేస్తాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అలాంటి అనుభవాల్లో దేవుడు మనల్ని ఉంచాలని నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, 3 యొక్క శోధనలు, ఈ మూడింటిలో కూడా మనం ఒక్కొక్క దానిలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. మొట్టమొదటిగా మొదటి శోధనలో మనం చూసాము, దేవుని యొక్క వాక్యమే మొదటి ఉండాలి లేదా దేవుడే ఉండాలి. దేవునిలో నుండే మన ప్రతి అవసరత, మన భౌతిక సంబంధమైనవి అన్నీ కూడా దేవునిలో నుండే మనం పొందాలి. మొదట ఫస్ట్ దేవుని వాక్యము అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అప్పుడే భూ సంబంధమైనవి అన్నీ మనకు
దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన సంపదను మనము దేవుని క్రమములో ఉపయోగించుకోవాలి. మనము ఆ సంఘ క్రమాన్ని, దైవిక క్రమాన్ని దాటి ఉల్లంఘించి మనకు అధికారం ఉంది కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం మొదటి యొక్క ఆ శోధనలో. రెండవ శోధనలో మనం చూస్తూ వస్తుంటున్నాం, దేవుని వాక్యం మీద ఆధారం చేసుకొని మనము విన్యాసాలు చేయకూడదు, అతి చేయకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. గాలిలో దీపం పెట్టి అనగా దేవుని పరీక్షించకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. అది పాపము అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. మూడవదిగా మనం చూస్తూ వస్తుంటున్నాం, ఈ లోకములో దేవుని రాజ్యాన్ని మనము నిర్మించటంలో పాలిభాగస్థలము కావాలి. ఆయన శ్రమ, మరణ, పునరుద్ధాన అనుభవాలు అనగా శ్రమల వలన మనం రాజ్యము నిర్మించాలి, అడ్డదారిలో కాదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ బలలో చేయి వేయటానికి, మనం ఒక శ్రేష్టమైన జీవితం జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.